థియరీస్ ఆఫ్ రియాక్షన్స్, చర్య సిద్ధాంతాలు. టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ఏ రేట్ ఆఫ్ రియాక్షన్. ఉష్ణోగ్రతపై చర్య రేటు ఆధారపడటం. ఒక రసాయన చర్య ఉష్ణోగ్రతను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచినట్లయితే దాని రేట్ ఆఫ్ కాన్స్టెంట్ విలువ 2 టైమ్స్ పెరుగుతుంది, కానీ 16% గుద్దుకోవడం మాత్రమే పెరుగుతుంది. దీనినే ఆర్హీనియస్ సమీకరణం ద్వారా వివరించవచ్చు. ఉష్ణోగ్రత గుణకం 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో విభిన్నమైన రెండు ఉష్ణోగ్రతల వద్ద రేషియో ఆఫ్ రేట్ ఆఫ్ కాన్స్టెంట్. ఎంచుకున్న ఉష్ణోగ్రత సాధారణంగా 298 కెల్విన్ మరియు 308 కెల్విన్. ఉష్ణోగ్రత గుణకం ఈజ్ ఈక్వల్ టు RT ప్లస్ 10/RT ఈజ్ అప్రాక్సిమేట్లీ 2 to 3 వరకు. ఆర్హీనియస్ ఈక్వేషన్, ఆర్హీనియస్ సమీకరణం. ఉష్ణోగ్రతపై రసాయన చర్య రేటు ఏ విధంగా ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ఆర్హీనియస్ ఈక్వేషన్ వివరిస్తుంది. K ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ A స్మాల్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ క్యాపిటల్ E స్మాల్ a బై RT. క్యాపిటల్ Aను ఆర్హీనియస్ కారణాంశం ఆర్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అంటారు. దీనిని ప్రీ ఎక్స్పోనెన్షియల్ ఫ్యాక్టర్ అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ K చర్య రేటు స్థిరాంకం. ఘర్షణ సిద్ధాంతం ప్రకారం చర్య జాతుల మధ్య సరిగ్గా ఆధారిత ఢీకోవటం పౌనఃపున్యం A, ఇది పూర్వఘాతాంక కారణాంశం. స్మాల్ e అనేది సహజ లాగరిథం. EA జౌల్ పర్ మోల్లో కొలవబడిన ఉత్తేజిత శక్తి. R వాయు స్థిరాంకం. T సంపూర్ణ ఉష్ణోగ్రత. ఎక్సైటెడ్ ఎనర్జీ ప్రతి చర్య అణువుకు శక్తి పరంగా ఎక్స్ప్రెస్ చేయబడితే యూనివర్సల్ ఎయిర్ కాన్స్టెంట్ ఆర్హీనియస్ సమీకరణంలో బోల్టాజ్మన్ స్థిరాంకం. ఆర్హీనియస్ సమీకరణాన్ని స్వీడన్ రసాయన శాస్త్రవేత్త స్వెంటే ఆర్హీనియస్ 1898లో ప్రతిపాదించారు. ఈ సమీకరణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ చర్యను ఉదాహరణగా తీసుకుందాం. H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2HI గ్యాస్. ఆర్హీనియస్ ప్రకారం హైడ్రోజన్ మరియు అయోడిన్ ప్రతి అణువు ఢీకొని అస్థిర మధ్యస్థ పదార్థం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ చర్య జరుగుతుంది. మధ్యస్థ పదార్థం చాలా తక్కువ సమయం వరకు ఉండి ఆపై హైడ్రోజన్ అయోడైడ్ యొక్క 2 అణువులను ఏర్పరుస్తుంది. మధ్యస్థ పదార్థంను యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అని పిలుస్తారు మరియు దీనిని రూపొందించడానికి అవసరమైన శక్తిని ఎక్సైటెడ్ ఎనర్జీ EA అంటారు. ఈ రేఖాపటం స్టాటిక్ ఎనర్జీ మరియు చర్య నిరూపకం కోసం రూపొందించబడింది. చర్య సమన్వయం చర్య సమయంలో జరిగే శక్తి మార్పు యొక్క ప్రొఫైల్ను చూపుతుంది. చర్య యొక్క అంతిమ ఎంథాల్పీ చర్య యొక్క క్రియాజనకాల క్రియాజన్యాల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి చర్యలో పాల్గొనే రసాయన జాతులలో ఉన్న అణువులన్నింటికీ ఒకే కైనెటిక్ ఎనర్జీ ఉండదు. అయితే అధిక సంఖ్య అణువుల ప్రవర్తనను లుడ్విగ్ బోల్ట్జ్మన్, జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ సంఖ్యాశాస్త్రం ఆధారంగా గణాంకాలను ఉపయోగించవచ్చు. వాటి ప్రకారం ఇచ్చిన గతిజ శక్తి మరియు కైనెటిక్ ఎనర్జీతో అణువుల భిన్నాన్ని ప్లాట్ చేయడం ద్వారా గతిజ శక్తి పంపిణీని వివరించవచ్చు. వాయు మిశ్రమాలలో అణువుల శక్తులను తెలిపే వితరణ వక్రరేఖ. అణువుల భిన్నం ఈజ్ ఈక్వల్ టు NE/NT. ఇక్కడ ఈ శక్తిగల అణువుల యొక్క NE, మొత్తం అణువుల సంఖ్య NT. ఈ వక్రంలో శిఖరం గరిష్ట ప్రాబబిలిటీ గతిజ శక్తిని తెలుపుతుంది. వక్రరేఖ యొక్క శిఖరం అత్యంత సంభావ్యత గతిజ శక్తికి అనుగుణంగా ఉంటుంది. ఈ విలువ కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ శక్తి కలిగిన అణువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతను పెంచినప్పుడు వక్రత యొక్క గరిష్ట శక్తి అధిక శక్తి విలువకు కదులుతుంది మరియు వక్రత విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ సంఖ్యలో అణువులు అధిక శక్తిని పొందుతాయి. చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావాన్ని తెలిపే వితరణ వక్రం. T+10 వద్ద ఉండే వక్రంలో ఎక్సైటింగ్ ఎనర్జీ సమానం లేదా ఉత్తేజిత శక్తి కంటే ఎక్కువ శక్తి గల అణువుల భిన్న భాగాన్ని ప్రదర్శించే వైశాల్యం 2 రెట్లు అవడం ఫలితంగా చర్య రేటు కూడా 2 రెట్లు అవుతుంది. lnk కు 1/T కు గీసిన రేఖాపటం. ఈ గ్రాఫ్లో వాలు ఈజ్ ఈక్వల్ టు -EA/R మరియు అంతరఖండం ఈజ్ ఈక్వల్ టు ln A. ఆర్హీనియస్ సమీకరణం ఈజ్ ఈక్వల్ టు
e⁻⁻ రెండు వైపులా ఉండే పదాల సహజ సంవర్గమానాన్ని తీసుకుంటే lnk -EA/RT+lnA. కాబట్టి మనం వాలు మరియు అంతరఖండం విలువలను ఉపయోగించి EA మరియు A లను కనుగొనవచ్చు. ఉష్ణోగ్రత T1 వద్ద lnK1 -EA/RT1+lnA. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఉష్ణోగ్రత T2 వద్ద lnK2 -EA/RT2+lnA. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ నుండి ఫస్ట్ ఈక్వేషన్ ను తీసివేస్తే lnK2 -lnK1 EA/RT1 - EA/RT2. lnK2/K1 EA/R × 1/T1 - 1/T2. log K2/K1 EA/2.303 R × 1/T1 - 1/T2. log K2/K1 EA/2.303 R × T2 - T1/T1 × T2. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం ప్రభావం. చర్య రేటును పెంచే పదార్థంను క్యాటలిస్ట్ అంటారు. మధ్యస్థ సంక్లిష్ట సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక క్యాటలిస్ట్ మధ్యస్థ సంక్లిష్టం చేయడానికి ప్రతిచర్యలలో తాత్కాలిక బంధాలను ఏర్పరుస్తుంది. ఈ సంక్లిష్టం చివరికి ఉత్పత్తులను మరియు క్యాటలిస్ట్ను ఇస్తుంది. ఒక క్యాటలిస్ట్ యాక్టివ్ ఎనర్జీని తగ్గిస్తుంది మరియు తద్వారా శక్తి అవరోధాన్ని తగ్గిస్తుంది. అందువలన ఉత్ప్రేరకం ప్రతిచర్యకు ప్రతిక్షేపిత మార్గాన్ని అందిస్తుంది. తక్కువ మొత్తంలో ఉత్ప్రేరకం పెద్ద మొత్తంలో రియాక్షన్స్ ను ఉత్ప్రేరకపరుస్తుంది. ఉత్ప్రేరకం గిబ్స్ శక్తిని మార్చదు. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ యాక్టివేషన్ ఎనర్జీ. ఒక ఉత్ప్రేరకం సడన్ రియాక్షన్స్ ను ఉత్ప్రేరకపరుస్తుంది కానీ యాదృచ్ఛిక చర్యలను ఉత్ప్రేరకపరచదు. అంతేకాక ఒక ఉత్ప్రేరకం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ని మార్చదు, బదులుగా సమతుల్యతను వేగంగా సాధించడంలో సహాయపడుతుంది. కొలైజన్ థియరీ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రేట్స్. రసాయన చర్యల రేట్ల అనుతాడన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మ్యాక్స్ స్ట్రౌడ్స్, విలియం లూయిస్ 1916 - 1918లో అభివృద్ధి చేశారు. ఈ సిద్ధాంతం ప్రకారం చర్య అణువులు కఠినమైన గోళాలుగా భావించబడతాయి మరియు అణువులు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు చర్య జరుగుతుంది. ఒక ప్రమాణ ఘనపరిమాణం చర్యా మిశ్రమంలో గల చర్య అణువులు ఒక సెకనులో జరిపే తాడనాల సంఖ్యను తాడన ఫ్రీక్వెన్సీ Z అంటారు. A+B gives rise to క్రియాజన్యాలు. చర్యా రేటు ZAB(e⁻⁻(EA/RT). ఇక్కడ ZAB చర్యల తాడన పౌనఃపున్యం. e⁻⁸ అనేది EAకి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ శక్తి కలిగిన అణువుల భిన్నం. ఈ ఈక్వేషన్ పరమాణు జాతులు లేదా సాధారణ అణువులను కలిగి ఉన్న చర్యలకు రేటు స్థిరాంకాల విలువను చాలా ఖచ్చితంగా ఊహించింది. కానీ సంక్లిష్ట అణువుల కోసం గణనీయమైన విచలనాలు గమనించబడతాయి. తగిన గతిజ శక్తి, అణువులు సరైన దృగ్విన్యాసంలో చర్య జరిపి చర్యలో పాల్గొనే చర్య అణువుల మధ్య ఉండే రసాయన బంధాలు విచ్ఛిన్నతకు, క్రియాజన్యాలు ఏర్పడటానికి అవసరమైన కొత్త బంధాలను ఏర్పరచటానికి దోహదం చేసే అణు తాడనాలను ప్రభావాత్మక లేదా స్థారక తాడనాలు అంటారు. కొత్త బంధాలు ఏర్పాటును సులభతరం చేయటానికి అణువులు తగినంత గతిజ శక్తితో మరియు సరైన ధోరణితో ఢీకొట్టే తాడనాలను స్థారక తాడనాలు అంటారు. ఎఫెక్టివ్ కొలైజన్స్ ను లెక్కించడానికి మరొక అంశం P ప్రవేశపెట్టబడింది. దీనిని సంభావ్యత లేదా స్టెరిక్ కారకం అంటారు. రేటు PZABe⁻⁻(EA/RT). కాబట్టి ఉత్తేజిత శక్తి, చర్య అణువుల అనువైన దృగ్విషయం రెండూ కూడా ప్రభావాత్మక తాడనాలు జరిపేందుకు చర్య రేటుకు అవసరమైన నిబంధనలుగా తాడన సిద్ధాంతం పరిగణిస్తుంది.